అందరికీ నమస్తే అండి. ఒకవైపు అమరావతి, ఇంకోవైపు మావిగన్. అమరావతి అనేది ఎప్పుడో 2015లో రాష్ట్ర రాజధానిగా జనం ఫిక్స్ అయ్యారు. మధ్యలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిస్టర్బ్ చేశారు, పనులు కొనసాగనివ్వలేదు. కానీ అక్కడ రైతులు దాన్ని నిలబెట్టారు, ఉద్యమం చేశారు, న్యాయస్థానాలు అండగా నిలబడ్డాయి. అండ్ అప్పటి శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు అండ్ టీడీపీ రాజకీయ పార్టీలు అన్నీ కూడా అండగా ఉన్నాయి కాబట్టి అమరావతి అలా నిలబడింది. చివరికి మొన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా చట్ట సవరణ ద్వారా అమరావతి శాశ్వత రాజధానిగా ఒక రాజముద్ర పడింది. మేబీ రాష్ట్రపతి గారు ఈ 2-3 రోజుల్లో సంతకం కూడా చేసేస్తారు. ఆ తర్వాత నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అయితే అదే టైంలో అక్కడ లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతున్న కరెక్ట్ టైంలో అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే పేరు ప్రతిపాదించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలను కలుపుకొని మావిగన్ అనే పేరు పెట్టండి, ఆ పేరుతో రాజధాని నిర్మించండి. ఇక్కడ ఆల్రెడీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి మనమేమీ ఖర్చు పెట్టక్కర్లేదు, రోడ్లు ఉన్నాయి, భవనాలు కూడా ఉన్నాయి, కాబట్టి పెద్ద ఖర్చు ఏమీ లేకుండా రాజధాని కట్టేయచ్చు అని ఒక ప్రతిపాదన తెచ్చారు. దీన్ని జనం యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఆల్రెడీ అమరావతిలో భూ సమీకరణ జరిగిపోయింది, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మావిగన్ అనేది ఇప్పటికే టూ లేట్, ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడేంటి అందులోకి. అయితే దీని మీద నా పర్సనల్ ఒపీనియన్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మావిగన్ విషయంలో నేను కొంచెం స్టడీ చేశాను, కొన్ని పాయింట్లతో నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రతిపాదన ఎందుకు తెచ్చారంటే ఒక క్లియర్ మైండ్ గేమ్ కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారితో, ఒక క్లియర్ మైండ్ గేమ్. అదేంటంటే అమరావతి రాజధాని బిల్లు ఉభయ సభల్లో పెట్టిన తర్వాత కనీసం ఒక వారం రోజుల పాటు దాని మీద విపరీతమైన పొలిటికల్ మార్కెటింగ్ జరగాల్సి ఉంది. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, టీడీపీ అనుకూల మీడియాలు కానీ దాని గురించే మాట్లాడాలి. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని మీద సంబరాలు చేసుకోవాల్సి ఉంది కదా, ఎందుకంటే చారిత్రక అంశం కదా. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్రంలో చట్టంలో కన్ఫర్మ్ చేశారంటే చారిత్రక అంశం కదా. సో ఎంతో భావోద్వేగమైన అంశం కదా. సో దాన్ని సంబరాలు చేసుకోవాలి అండ్ ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలి. దాన్ని పొలిటికల్గా కూటమి వాళ్ళు కొంత మైలేజ్ తీసుకోవాలి, పొలిటికల్ మార్కెట్లోకి వెళ్ళాలి, జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. సరిగ్గా ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని వదలడం వలన చర్చ అంతా మావిగన్ మీదకు వెళ్ళిపోయింది. అమరావతికి పాజిటివ్గా జరగాల్సిన చర్చ మావిగన్ మీద నెగిటివ్గా జరుగుతోంది. అమరావతి బిల్లు ప్రవేశపెట్టడాన్ని కీర్తిస్తూ ఆ భావోద్వేగంతో జరగాల్సిన చర్చ ఎమోషనల్గా జరగాల్సిన చర్చ ఇటు మావిగన్ అనే ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోయింది. ఒక ఎమోషనల్ సినిమా కాస్త ఎంటర్టైన్మెంట్ సినిమాగా మారిపోయింది. ఎమోషనల్ కథ రావాల్సిన చోటకి ఎంటర్టైన్మెంట్ కథ వచ్చి చేరింది. ఎమోషనల్ కథలు అయితే దీర్ఘకాలం గుర్తుంటాయి, ఎంటర్టైన్మెంట్ ఏముంది, ఉంటుంది పోతుంది. సో ఇది మేబీ ఈ వారం రోజుల పాటు అమరావతి మీద చర్చ జరగకుండా ఉండడానికి వైసీపీ మైండ్ గేమ్ ఏమో, వైసీపీ వాళ్ళ డైవర్షన్ గేమ్ ఏమో, అందుకే ఆ మాట వాడారేమో అని రకరకాల ఊహలు. అయితే ఇది ఎంత మైండ్ గేమ్ అయినా సరే ఒకటి మాత్రం నిజం, దానివలన వైసీపీ పార్టీకి ఎక్కడా లేనటువంటి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు లేనటువంటి నష్టం జరిగింది. నిన్న ఒక కామెంట్ చూశాను నేను, సాక్షిలోనే పోస్టులు పెట్టినప్పుడు ఎవరో ఒక అభిమాని కామెంట్ చేశారు, అన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా 1% 2% ఓట్లు పోతాయి, కానీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మాత్రం, మొన్నటి ప్రెస్ మీట్ ద్వారా మాత్రం 5-10% ఓట్లు దొబ్బేశాయి అని ఎవరో కామెంట్ పెట్టారు. మేబీ అది నిజమే అనుకుంటా. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మాట్లాడిన మాటల వలన కొంత మైనస్ వస్తుంది పార్టీకి, కానీ మావిగన్ వలన మాత్రం విపరీతమైన నెగిటివ్ వచ్చింది, విపరీతమైన మైనస్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ మావిగన్ అనే పదం మీద నెగిటివ్ చర్చ జరుగుతోంది, వ్యతిరేక చర్చ జరుగుతోంది, ట్రోల్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆ ట్రోల్స్తో దద్దరిల్లింది. అంతెందుకు, మీరు గూగుల్లో మావిగన్ అని కొట్టండి, ఆ ట్రోల్స్కి సంబంధించిన ఫోటోలన్నీ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లోకి వెళ్ళి మావిగన్ అని కొట్టండి, ఆ పచ్చి బూతులు రకరకాల ప్రపోజల్స్ వస్తాయి. పులివెందుల్లో పూ తీసుకోవాలి, కడపలో కా తీసుకోవాలని, తర్వాత దెందులూరులో దెమ్ తీసుకొని, గుంటూరులో గూ తీసుకొని, తాడేపల్లిలో తా తీసుకొని, ఇలా రకరకాల పచ్చి బూతులు వస్తున్నాయి, ట్రోల్స్ వస్తున్నాయి. కానీ ఈ హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ అయిపోయింది. కానీ అమరావతి గురించి పాజిటివ్గా జరగాల్సిన చర్చ దారి తప్పింది. అంటే వాళ్ళ మైండ్ గేమ్ సక్సెస్ అయితే అయ్యి ఉండొచ్చు, అమరావతి మీద పాజిటివ్ చర్చ జరగకూడదు అనేది.
కానీ మావిగన్ మీద జరిగిన చర్చ వలన జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన మీద కొన్ని అనుమానాలు బలపడ్డాయి చాలామందికి. నిజంగానే ఈయనకి ఏమైనా ఉందా, నిజంగానే ఈయనకేమీ తెలియదా, అన్నీ తెలిసినోడైతే మావిగన్ గురించి మాట్లాడు, పైగా దానికి ఆ పిచ్చి పేరు పెట్టడు, బహుశా ఈయనకేం తెలియదు, ఇటువంటి వ్యక్తికి మనం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించమని అధికారం ఇచ్చామా అని కొత్త చర్చ మొదలవుతుందన్నమాట. సో మైండ్ గేమ్ ప్రకారం సక్సెస్ అయినా పార్టీకి భారీగా నష్టం జరిగింది, ఊహించినటువంటి నష్టం జరిగింది. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఒకసారి మీరు లడ్డూపల్లెమని స్క్రీన్ మీద ఆఫర్లు చూస్తున్నారు కదా, సో చాలా అంటే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మ్యాక్సిమం ఎక్కువ మందికి ఈ ప్రోడక్ట్ని చేరుద్దామనే ఉద్దేశంతో 10% డిస్కౌంట్ అయితే కావచ్చు, ఫ్రీ షిప్పింగ్ కానీ, అండ్ ఫ్రీగా మల్టీ మిల్లెట్ పౌడర్ 1 పావు కేజీ పౌడర్ ఫ్రీగా పంపించడం ఇవన్నీ చేస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రోడక్ట్ మీద మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెబ్సైట్ విజిట్ చేయండి. ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్స్. రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్ అండ్ గోంద్ కటోరాతో లడ్డూలు, నువ్వులు, నల్ల నువ్వులు, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. దీనివల్ల విటమిన్స్ వస్తాయి, పోషకాలు వస్తాయి, ఫైబర్ ఉంటుంది. సో రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటితో పాటు వీళ్ళ దగ్గర మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కూడా, వీటి వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పౌడర్స్ ఇవి. అలాగే పెద్దవాళ్ళ కోసం మొరింగా పౌడర్ అండ్ జామాకు పొడి, జామాకుతో పొడి చేస్తారు, చాలా బాగుంటుంది, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని వేడివేడి నీళ్ళలో వేసుకొని తాగడం వల్ల. అలాగే డ్రై డేట్స్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, అండ్ నల్లేరు కారం పొడి, తర్వాత బి కాంప్లెక్స్ కారపొడి, మల్టీవిటమిన్ కారపొడి అని రకరకాల కారపొడి. సో మీకు ఏమైనా కావాలి అనుకుంటే 2 ఆఫర్స్ ఉన్నాయి. సో బుక్ చేసుకోండి. laddupallem.com సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.